ఒక విషయం మాత్రం స్పష్టమైతా ఉంది, పని తక్కువ ప్రచారం ఎక్కువ. ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు వారుడు తప్ప చేతలు లేవు, అంత తిట్ల దండకము, బురద జల్లే కార్యక్రమము, ఒర్రుడు తప్ప చేతలు శూన్యం. ఇప్పుడు దూపైనప్పుడే బాయి తవ్వాలన్నట్టు ఎలినోనో వస్తుందని ఇప్పుడేదో హడావిడిగా మేడిగడ్డ రిపేర్ అంటారు, హడావిడిగా తమ్మిడి హెట్టి కట్టినట్టు పేపర్లకు పోజులు ఇస్తా ఉంటారు. 30 నెలలుగా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? గత 30 నెలలుగా మిమ్మల్ని ఎవరు ఆపినరు? మేమైందో కట్టద్దని అయితే అనలే కదా. ఇక ఒక మంత్రి అంటాడు, నిన్న 150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయిందట. నిన్న ఒక మంత్రి వివేక్ గారు అంటా ఉన్నారు, 150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయింది అంటుండు. ఒక మంత్రిగా ఉండి ఇంత పచ్చి అబద్ధం మాట్లాడొచ్చునా? ప్రజలు ఏమనుకుంటారనే కొద్దిపాటి సోయన్న ఉండాలనా వద్దా? నిజంగానే ఒప్పందం ఉంటే అప్పుడు 7.5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు, 10 ఏళ్ల నుంచి కట్టకుండా మిమ్మల్ని ఆపింది ఎవరు? ఎవరైనా అడ్డం పడ్డారా కట్టకుండా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. 150 మీటర్లకు ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఒప్పందం అయి ఉంటే ఆ రోజు తట్టెడు మట్టెందుకు దవ్వలే? 2.5 ఏళ్లుగా మీ డ్రామాలు ఎందుకు? పని ఎందుకు స్టార్ట్ చేస్తలేరు?